హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం హైదరాబాద్లోని ఒక టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం వెళ్ళేది హైదరాబాద్లో రోడ్ నెంబర్ 92లో జూబ్లీ హిల్స్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మేమైతే అందరం కలిసి క్యాబ్ బుక్ చేసుకొని అయితే అందరం వెళ్తున్నాము. మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అయితే అందరం కలిసి వెళ్తున్నాము. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్మించబడింది. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ టీటీడీ వారు నిర్మించారు. పదండి ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాము. యాక్చువల్లీ మేము క్యాబ్ బుక్ చేసుకొని వచ్చాము. ఆ క్యాబ్ అతను అయితే టెంపుల్ బ్యాక్ సైడ్ దింపాడు. మేము ఇదే ఫస్ట్ టైం అండి టెంపుల్కి రావడము. ఈ టెంపుల్కి రావడం ఇదే ఫస్ట్ టైము. సో కొంచెం మేము వెతుక్కుంటూ ముందుకైతే వెళ్తున్నాము. ఇప్పుడు మనం వెళ్ళేది టెంపుల్ బ్యాక్ సైడ్ కదా, చూడండి ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్. ఈ పక్కన లెఫ్ట్ సైడ్లో అయితే కొబ్బరికాయల షాప్ ఉంటుంది. అక్కడ నుండి కూడా మెట్లు ఉంటాయి. ఆ మెట్ల నుండి కొంచెం తక్కువ మెట్లు ఎక్కడం ఉంటుంది. అంటే ఫ్రంట్ సైడ్ కంటే ఇటు సైడ్ వస్తే అయితే ఎక్కువ మెట్లు ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు చూడండి మీకు చూపిస్తున్నదంతా ఫ్రంట్ సైడ్ వ్యూ. చూడండి సేమ్ తిరుమల లాగా ఇలా మెట్లుంటాయి మొత్తం అక్కడ నుండి ఇక్కడ దాకా. అయితే మాకు వెనుక సైడ్ దింపడం వల్ల నేనైతే ఈ ఫ్రంట్ వ్యూ తీయలేకపోయాను. అందుకని కొంచెం క్లిప్ చూపించాను మీకైతే. ఇప్పుడు ఇక్కడైతే మేము కొబ్బరికాయలు తీసుకుంటున్నాము. ఈ కొబ్బరికాయల దగ్గర నుంచి కూడా ఎక్కొచ్చు, కొంచెం తక్కువ మెట్లు ఉంటాయి. మనం టెంపుల్ ముందు నుండి వచ్చేటప్పుడు అయితే శంకుచక్ర నామాలతో అయితే కనిపిస్తుంది. ఈ టెంపుల్ అయితే ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత టెంపుల్ ముందు సైడ్ నుంచి కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత అయితే శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకొని మనం ముందుకెళ్ళాలి. సేమ్ తిరుమల లాగానే అనిపిస్తుంది. ఇక్కడ నుండి మేమంతా కొబ్బరికాయలు తీసుకొని ముందుకైతే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నది పుష్కరిణి. ఇక్కడైతే వాటర్ అయితే ఉంటాయంట, కానీ ఇప్పుడైతే లేవు. ఇక్కడైతే మేము ఇక్కడ కాళ్ళు కడుక్కొని ఇంకా ముందుకైతే వెళ్తున్నాం అందరం కలిసి. ఇదంతా ఫ్రంట్ సైడ్ వ్యూ అండి. మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం కదా, అందుకని ఇక్కడ ముందు నుండి చూపిస్తున్నాం. చూడండి ఇదంతా ఫ్రంట్ సైడ్ వ్యూ. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్. ఇక్కడ మీకు కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాతనే ఇంకా పైనకు వచ్చేస్తారు. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడానికైతే పైనకు వస్తారు. సేమ్ తిరుమల వెళ్తే కూడా ఇలాగే ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటాం కదా, సేమ్ ఇక్కడ కూడా అలాగే నిర్మించారు. ఇక్కడ టెంపుల్ చూస్తే అయితే సేమ్ తిరుమలకు వెళ్ళినట్టుగానే అనిపిస్తుంది. అచ్చం తిరుమలలో ఉన్నట్టుగానే నిర్మించారు. అందుకే ఈ టెంపుల్ని మినీ తిరుమల అని కూడా అంటారు. మనం దర్శనానికి లోపలికి వెళ్లే ముందే ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టేసి లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అని రాసి ఉంది చూడండి. ఇది మెయిన్ ఎంట్రెన్స్. ఇక్కడ లోపలికి వెళ్లే ముందు మేమైతే కొబ్బరికాయలు కొడదామని అయితే కొబ్బరికాయలు కొడుతున్నాము. ఇక్కడ అందరం కొబ్బరికాయలు అయితే కొట్టేసి లోపలికైతే వెళ్తాము. ఈ టెంపుల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది తిరుమలను దర్శించుకొని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే స్వయంగా టీటీడీ వారే ఈ టెంపుల్ని హైదరాబాద్లో నిర్మిద్దామని అయితే నిర్మించారు. సేమ్ తిరుమల లాగానే ఇక్కడ కూడా పూజలు జరుగుతాయి. అక్కడ ఏమేమి పూజలు జరుగుతాయో ఇక్కడ కూడా అవే పూజలు జరుగుతాయి. ఈ టెంపుల్ వచ్చేసి 2019 8th మార్చ్న తిరుమల తిరుపతి దేవస్థానం నుండి అర్చకులు వచ్చి ఈ టెంపుల్కి అంకురార్పణ చేశారు. అట్లాగనే 13th మార్చ్న మహాకుంభాభిషేకం జరిపించి ఈ టెంపుల్ని అయితే ప్రారంభించారంట. ఇక్కడ తిరుపతిలో దొరికినట్టుగానే సేమ్ ఇక్కడ కూడా అదే లడ్డు ఇస్తారు. ఇక్కడ చూడండి, లోపలికి వెళ్ళే ముందైతే శ్రీ మహాగణపతి వారు ఉంటారు. నెక్స్ట్ ఈ పక్కన వచ్చేసి శ్రీ నాగరాజుల వారు ఉంటారు. ఇక్కడ వీళ్ళని దర్శనం చేసుకున్న తర్వాత అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి ఇదే మెయిన్ ఎంట్రెన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వ్యూ అంతా ఇట్లా ఉంటుంది. ధ్వజస్తంభము, ఒక పక్కనేమో టికెట్ కౌంటరు, ఇంకో పక్కనేమో లడ్డు వితరణ, ఇంకోటి ప్రసాదము. సేమ్ అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అక్కడ వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్ అండి, కానీ నేనైతే సీక్రెట్గా తీసానేది, అందుకే కొంచెంగా చూపిస్తున్నాను. ఇక్కడ మేము దర్శనం అయిన తర్వాత అయితే ప్రసాదం అయితే తీసుకొని తింటున్నాము. ఇక్కడ కనిపిస్తున్నది అయితే మెయిన్ గర్భగుడి అన్నమాట. లోపల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే 8.5 feet ఉంటుంది. అది చూడడానికి అచ్చం మన తిరుమలలో ఉన్న విగ్రహం లాగానే అనిపిస్తుంది. అందుకే దీనిని మినీ తిరుమల అని కూడా అంటారు.
ఇక్కడ చూడండి, ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుందాం మనం ఇప్పుడు. ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నమాట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అమ్మవారి టెంపుల్స్ అయితే ఉంటాయి. ఇంకా ఈ టెంపుల్లోనే శ్రీ మహాగణపతి టెంపుల్ కూడా ఉంటుంది. అదైతే నేను వీడియో తీయలేదండి, అక్కడ వీడియో తీయనీకి లేదు కాబట్టి వీడియో అయితే తీయలేదు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే తిరుమల లాగానే సేమ్ అన్నప్రసాదం కూడా డైలీ ఉంటుంది. ఈ టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5 AM to 2 PM, అలాగే ఈవినింగ్ 4 PM to 9 PM. ఇక్కడ ప్రతిరోజు దర్శనం చేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు అన్నప్రసాదం కూడా ఉంటుంది. అలాగే సేమ్ లడ్డు కూడా తిరుమలలో ఉన్న లడ్డుయే ఇక్కడ కూడా దొరుకుతుంది. దర్శనం వచ్చేసి ఫ్రీగానే ఉంటుంది. మనం ఏదైనా స్పెషల్ పూజలు చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఫీ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, మేమైతే అన్నప్రసాదం కోసం అయితే లైన్ అయితే కట్టినాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. సేమ్ తిరుమలలో తిన్నట్టుగానే అనిపించింది. సేమ్ అక్కడ ఏమేమి పెడతారో ఇక్కడ కూడా అవే పెట్టారు. ఓకే అండి, ఇది జూబ్లీ హిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అయితే దర్శనం చేసుకున్నాం కదా. వీడియో అయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.